హైదరాబాద్ వనస్థలిపురంలో ఆర్టీ అధికారులు దాడులు చేపట్టారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి 9 బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్వీపర్ సీట్స్ తో నడుస్తున్నటువంటి కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన ఒక బస్సును కూడా అధికారులు సీజ్ చేశారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలా చెప్పు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రమాదం జరిగితే తప్ప అధికారుల్లో చలనం రానట్టుగా ఉంది. దీనికి సంబంధించి కూడా కర్నూలులో జరిగినటువంటి ఘటనకు ఆధారంగా కూడా పోలీసులు దీనికి సంబంధించి అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ బస్సులపై కూడా ఉక్కుపాదం మోపే పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా స్లీపర్ సీట్స్ తో నడిపిస్తున్న కేవీఆర్ ట్రావెల్స్ చెందిన ఒక బస్సును కూడా సీజ్ చేయడంతో కూడా అక్కడ ప్రయాణికులు కొద్దిగా ఆందోళనకు అయితే దిగారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మొన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ అంటే ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి సుమారు 20 మంది వరకు కూడా మరణించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఆర్టీ అధికారులు పూర్తిగా చెకింగ్స్ అయితే చేస్తున్నారు. ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రతి చోట కూడా ఆర్టీ అధికారులు అయితే చెకింగ్స్ నిర్వహిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఆర్టీసీకి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు ఆర్టీఏ చెకింగ్ ఉంటుంది. మొత్తం అది పర్ఫెక్ట్ అయిన తర్వాతనే బస్సులు బయట తీసుకొస్తారు. కానీ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం ఇటు ఏదైతే ప్రజల దగ్గర డబ్బు ఏదైతే తీసుకోవడానికి మాత్రం వాళ్ళు చేసేది ఏదైతే బస్సులు అంటే ఒకే నెంబర్ ప్లేట్ తో 2-3 బస్సులు నడపడం, అలాగే నార్మల్ సీట్స్ తో స్లీపర్ సీట్స్ ఏర్పాటు చేసి వాటిని నడపడం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ ఆధారంగా చూసుకున్నట్టు చాలా మటుకు బస్సులకు మాత్రం ఫిట్నెస్ లేకుండా అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత పెదంబర్పేటలోని మరొక బస్సు బోల్తా పడింది. అలాగే మరొక పక్క ఇటు పట్టణ చెరువులో మరొక బస్సు ఏదైతే యాక్సిడెంట్ గురైంది. ఈ నేపథ్యంలోనే ఇటు బస్సులన్నీ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రతి దానిపై ఇప్పటికే ఉక్కుపాదం అయితే మోపుతున్నారనే చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై ఇప్పటికే ఆర్టీ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే ఇటు ఎటువంటి అనుమతి లేకుండా స్లీపర్ సీట్స్ తో పాటు కేవీఆర్ ట్రావెల్స్ చెందిన ఒక బస్సును కూడా సీజ్ చేశారు. అంటే ఇందులో ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్న సమయంలోనే ఆర్టీ అధికారులు చెక్ చేసి ఈ బస్సును సీజ్ చేయడంతో కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు ఫిట్నెస్ కు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా దాడులు నిర్వహిస్తున్నారు. మరొకసారి ఏదైతే కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ఆర్టీ అధికారులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. విధంగా చూసుకున్నట్టయితే కుమార్, 9 బస్సులపై కూడా కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా ఒక బస్సు కూడా సీజ్ చేశారు. ఇంకా ఎలాంటి కేసెస్ నమోదు చేసే అవకాశం ఉంది? ఇలా సీజ్ చేసిన బస్సులపైన దానికి సంబంధించి కూడా యజమానులపైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే కర్నూలు ఇన్సిడెంట్ తర్వాతే ఆర్టీ అధికారులు అయితే దీనికి సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, లేదంటే బస్సు తనిఖీలు కావచ్చు, వీటిని అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే అధికారులు ఎలా స్పందిస్తున్నారు, కానీ ఉత్తప్పుడు మాత్రం యథావిధిగా బస్సులు అయితే నడుస్తున్నాయి. కానీ కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత మరొకసారి అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు కూడా ఆర్టీ అధికారులు ఈ విధంగా చెకింగ్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే 9 బస్సులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే ఈ ఫిట్నెస్ లేకుండా ఈ ప్రజల ప్రాణాలతోనే ఆటలాడుకునే యజమానులపై కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బనాయించే అవకాశం కూడా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న
జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 20 మంది వరకు చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మరొకసారి అలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యజమానులపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా ఏదైతే నార్మల్ సీట్స్ బదులు స్లీపర్ సీట్స్ ఏర్పాటు చేసి అధిక లాభం వస్తున్నట్టు కూడా ఈ స్లీపర్ సీట్స్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర డబ్బులు గుంజుకుంటారు. కానీ వాటికి ఫిట్నెస్ అయితే ఉండట్లేదు. ముఖ్యంగా ఏదైతే ఇలాంటి ట్రావెల్స్ బస్సుల్లోని పార్సిల్స్ లో అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఫోన్లు కూడా ఒక కారణం అని తెలుస్తుంది. ఫోన్లు పార్సల్ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా చెకింగ్ దాంట్లో కూడా ఇలాంటి పార్సల్స్ ఏవి కూడా రవాణా చేయకూడదంటూ కూడా ఇప్పుడు ఆర్టీఐ అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ బస్సుల యజమానులపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.